డాక్టర్ చెప్పారు నేను కొత్తగా కలిసిన వాళ్ళని 3 రోజుల్లో మర్చిపోతాను అని. ఈ స్టోరీ చాలా అట్రాక్ట్గా ఎక్కువ జరిగినట్టు అనిపిస్తుంది. సో స్టోరీ నేమ్ వచ్చేసి 3 రోజుల్లో మర్చిపోయే నేను ఆమెను మాత్రం ఎందుకు మర్చిపోలేకపోయా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా స్టోరీలోకి వెళ్దామా. రాహుల్కి ఓ యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ తర్వాత తనకి ఒక ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ నువ్వు కొత్తగా కలిసిన వాళ్ళని 2 లేక 3 రోజుల్లో మర్చిపోతావు, కానీ ఓల్డ్ మెమరీస్ మాత్రం మర్చిపోవు అన్నారు. ఆ మాట విని రాహుల్ సైలెంట్ అయ్యాడు. తర్వాత నార్మల్ లైఫ్లో ట్రై చేశాడు. ఆఫీస్లో న్యూ ఫ్రెండ్స్ చేసుకున్నాడు. వాళ్ళతో నవ్వాడు, మాట్లాడాడు. కానీ 3 రోజుల తర్వాత వాళ్ళని గుర్తుపెట్టుకోలేకపోయాడు. వాళ్ళని చూసి కూడా ఎవరు అని ఫీల్ అయ్యేవాడు. అప్పుడు రాహుల్ నేను ఎవరి దగ్గర తీసుకోకూడదు, వీళ్ళని హర్ట్ చేయకూడదు అని డెసిషన్ తీసుకున్నాడు. అలా కాలం గడుస్తుండగా ఒకరోజు బస్ స్టాప్ దగ్గర మేఘ అనే అమ్మాయి కలిసింది. చిన్న హెల్ప్తో మాట్లాడడం స్టార్ట్ అయ్యింది. డే 1 క్యాజువల్గా మాట్లాడారు. డే 2 కొంచెం క్లోజ్ అయ్యారు. రాహుల్ రేపు 3rd డే నేను ఆమెని మర్చిపోతాను అని భయపడుతున్నాడు. డే 3 వచ్చింది. కానీ ఈసారి డిఫరెంట్ జరిగింది. అదేంటంటే రాహుల్కి మేఘ గుర్తుంది. తన ఫీల్, తన ఫేస్, తన టోన్ అన్నీ క్లియర్గా గుర్తున్నాయి. రాహుల్ షాక్ అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత రాహుల్ ఆమెను నా కండిషన్ ప్రకారం నేను నిన్ను మర్చిపోవాలి, కానీ ఎలా గుర్తున్నావు అని అడిగాడు. మేఘ నవ్వుతూ రాహుల్ నేను కొత్త అమ్మాయిని కాదు అన్నది. రాహుల్ కన్ఫ్యూజ్ అయ్యాడు. మేఘ స్లోగా మనం స్కూల్ నుండి ఫ్రెండ్స్. నువ్వు యాక్సిడెంట్ తర్వాత నన్ను మర్చిపోయావు, కానీ నేను నీ పాస్ట్లో ఆల్రెడీ ఉన్న అమ్మాయిని. నేను కొత్త పరిచయం కాదు రాహుల్, అందుకే నిన్ను వదిలి వెళ్ళలేదు. నీ జ్ఞాపకాలు ఆల్రెడీ ఉన్నాను అలా చెప్పింది. రాహుల్ సైలెంట్గా కళ్ళల్లో నీరుతో చూస్తున్నాడు. ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది, కొన్ని బంధాలు కొత్తగా రావు, మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటాయి. ఈ స్టోరీ మీకు ఎలా నచ్చింది, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.